Welcome to part 2 discussion of July 20 to 31 current affairs. Moving to question number 14th. Which state secured first rank in the best performing large states loan performance category of the praise awards under Prime Minister Street Vendors Atmanirbhar Nidhi Yojana? Right. So first of all, scheme గురించి కొంచెం మాట్లాడదాం. ప్రైజ్ అవార్డ్స్, స్పార్క్ అవార్డ్స్ అని చెప్పి రెండు ఉన్నాయి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇన్ఫర్మేషను. స్పార్క్ అవార్డ్స్ రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయి. స్వానిధి స్కీమ్ గురించి మాట్లాడితే దిస్ వన్ ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి స్కీము. ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి స్కీము. దీన్ని June 1, 2020 లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంటేషన్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఈ స్కీమ్ ప్రైమ్ మినిస్టర్ స్వానిధి మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఉంటున్నటువంటి స్ట్రీట్ వెండర్స్కి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా నాన్ కొలేటరల్ టైప్ ఆఫ్ లోన్ని 10,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దిస్ మనీ దే నీడ్ టు రీపే విత్ ఇన్ 1 year. వన్స్ రీపేమెంట్ కన్నా సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే మళ్ళీ నెక్స్ట్ లోన్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తారు. అలా స్వానిధి స్కీమ్ కింద 50,000 వరకు లోన్స్ తీసుకోవచ్చు స్ట్రీట్ వెండర్స్. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే 2020 నుంచి ఇప్పటి వరకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ పొందినటువంటి స్ట్రీట్ వెండర్స్ లిస్ట్లో ఏ స్టేట్ నుంచి మోర్ నెంబర్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ లోన్స్ని యాక్సెస్ చేయడంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, లీడ్లో ఉన్నారు అని చెప్పి ఈ అవార్డ్స్ వాటినే సింప్లీ ప్రైజ్ అవార్డ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఇఫ్ యూ సీ ద అబ్రివేషన్ ఆఫ్ ప్రైజ్ ఆల్సో పర్ఫార్మెన్స్ రికగ్నిషన్ ఫర్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ స్ట్రీట్ వెండర్స్ ఎంపవర్మెంట్. ప్రైజ్ అంటే అబ్రివేషన్, అది ప్రైజ్ అవార్డ్స్. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ ప్రైజ్? పర్ఫార్మెన్స్ రికగ్నిషన్ ఫర్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ ఇంక్లూజన్, పర్ఫార్మెన్స్ రికగ్నిషన్ ఫర్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ స్ట్రీట్ వెండర్స్ ఎంపవర్మెంట్. ఈ ప్రైజ్ అవార్డ్స్లో లార్జ్ స్టేట్స్ కేటగిరీస్లో మోర్ లోన్స్ పొందినటువంటి స్ట్రీట్ వెండర్స్లో టాప్ ప్లేస్లో ఏ స్టేట్ ఉంది అంటే మధ్యప్రదేశ్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లార్జ్ స్టేట్స్ కేటగిరీ. అండ్ రిమైనింగ్ స్టేట్స్ కూడా చూస్తే లార్జ్ స్టేట్స్లో ఆఫ్టర్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, థర్డ్ ప్లేస్లో పంజాబ్ ఉంది. అండ్ స్మాల్ స్టేట్స్ అండ్ యూటీస్ కంబైన్డ్గా లిస్ట్ తీస్తే లదక్, పాండిచ్చేరి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి స్మాల్ స్టేట్స్ యూటీ కేటగిరీస్లో. వెరస్ హిల్లీ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ అస్సాము, సెకండ్ ప్లేస్ సిక్కిం. అండ్ స్పెషల్ అవార్డ్ ఫర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఇవి ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి స్కీమ్లో సెగ్మెంట్ వైజ్ లైక్ లార్జ్ స్టేట్స్, స్మాల్ స్టేట్స్ అండ్ యూటీస్, దెన్ హిల్లీ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, దెన్ స్పెషల్ అవార్డ్ ఫర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, ఇలా డిఫరెంట్ స్టేట్స్ వాటి ర్యాంకింగ్స్ కెన్ సీ ఫ్రమ్ దిస్ టేబుల్. అండ్ ఇలా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ కాకుండా ఇండియాలోనే ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్లో ఫస్ట్ ప్లేస్ ఏది అంటే మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్ ఏది అంటే అస్సాం. ఓకే, రైట్. సో కంబైన్డ్గా ఆల్ స్టేట్స్, స్మాల్ స్టేట్స్, లార్జ్ స్టేట్స్, యూటీస్ అన్నీ ఇంక్లూడ్ చేస్తే స్వానిధి స్కీమ్లో ప్రైజ్ అవార్డ్ స్కీమ్స్లో టాప్లో మధ్యప్రదేశ్ ఉంది, సెకండ్ ప్లేస్లో అస్సాం ఉంది. బట్ కేటగిరీ వైజ్ లార్జ్ స్టేట్స్లో ఎంపీ, ఏపీ, పంజాబ్, స్మాల్ స్టేట్స్ అండ్ యూటీస్లో లదక్, పాండిచ్చేరి, హిల్లీ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సాం, సిక్కిం. అండ్ స్పెషల్ అవార్డ్ ఫర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఇవి ప్రైజ్కి సంబంధించి. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్ స్పార్క్ అవార్డ్స్. వాట్ ఈస్ యాక్చువల్లీ ది స్పార్క్ అవార్డ్స్ అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. ఈ స్కీమ్ని 2016లో సేమ్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న పూర్ పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసి పావర్టీని ఎలిమినేట్ చేసే ఆబ్జెక్టివ్తో 2016లో గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమే దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. ఇన్ఫ్యాక్ట్ స్వానిధి స్కీమ్ కూడా కమ్స్ అండర్ దిస్ స్కీమ్ ఓన్లీ. DAY-NULM. ఈ స్కీమ్లో బెటర్గా పర్ఫార్మెన్స్ చేసినటువంటి స్టేట్స్ ఏవి అని మాట్లాడితే కేరళ టాప్ స్పాట్లో ఉంది, యూ కెన్ సీ హియర్, దెన్ ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్, ఫాలోడ్ బై రాజస్థాన్. ఓకే, రైట్. సో సింప్లీ
రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పబ్లిష్ చేసినటువంటి స్వానిధి స్కీమ్కి అండ్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ఈ రెండు స్కీమ్స్లో స్వానిధికి ప్రైజ్ అవార్డ్స్, whereas DAY NULM సంబంధించి స్పార్క్ అవార్డ్స్. ప్రైజ్ అవార్డ్స్లో స్టేట్ వైజ్ స్మాల్ స్టేట్స్, లార్జ్ స్టేట్స్, స్పెషల్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెమ్ ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్లో అస్సాం ఉంది. వెరాస్ స్పార్క్ దట్ ఈస్ DAY NULM నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ స్కీమ్ సంబంధించి ఫస్ట్ ప్లేస్లో కేరళ ఉంటే సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది, థర్డ్ ప్లేస్లో రాజస్థాన్ ఉంది. ఓకే రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th వన్. రీసెంట్గా వరల్డ్ వైడ్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఒక హాఫ్ డే మాల్ ఫంక్షన్ చేసింది. అంటే మైక్రోసాఫ్ట్ యూజర్స్ అందరూ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ దట్స్ ద రీజన్ బిహైండ్ దట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్కి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేసే సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేటప్పుడు ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కంప్లీట్గా మాల్ ఫంక్షన్ అయింది. అండ్ వరల్డ్ వైడ్ చాలా చోట్ల ఈవెన్ ఎయిర్పోర్ట్స్లో కానీ బ్యాంకింగ్స్లో కానీ డైలీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి, డే టు డే సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వరకు ప్రాబ్లమాటిక్ అయింది. అండ్ ఇట్స్ అ బిగ్ ఇష్యూ వరల్డ్ వైడ్ కాబట్టి, రెప్యూటెడ్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కాబట్టి. దట్స్ వై గివెన్ దిస్ క్వశ్చన్. విచ్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ సాఫ్ట్వేర్ glitch caused disruptions for some Microsoft users around the world in July 2024. Yes, Microsoft Windows ki security ni provide chese cyber security company CrowdStrike ఇది అమెరికాలో ఉంటుంది. ఓకే, విచ్ కంట్రీ కంపెనీ అంటే అమెరికా. ఈవెన్ మైక్రోసాఫ్ట్ ఆల్సో ఫ్రమ్ అమెరికా. ఓకే రైట్, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ 15th క్వశ్చన్. నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ మూవ్ టు 16th వన్. మన ఇండియన్ ఐటీ కంపెనీతో TCSతో ఒక ఆటోమొబైల్ కంపెనీ పార్ట్నర్షిప్ అయింది. దేనికోసం అంటే హైడ్రోజన్ రీసెర్చ్ ప్రోగ్రామ్కి యాక్చువల్గా ఏవియేషన్ ఇండస్ట్రీలో హైడ్రోజన్ని యూజ్ చేసే ఆబ్జెక్టివ్తో ఫ్యూచర్ అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపే వరల్డ్ మొత్తం రన్ చేస్తుంది. కాబట్టి దిస్ హైడ్రోజన్ ఈజ్ ఎ గ్రీన్ ఎనర్జీ. అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీలో హైడ్రోజన్ ఫ్యూయల్స్ని యూజ్ చేసే ఆబ్జెక్టివ్తో అవసరమయ్యే స్కిల్స్ని, ఇంజనీరింగ్ స్కిల్స్ని TCS కంపెనీ కంపెనీకి సప్లై చేస్తుంది. ఆ కంపెనీ ఏది అంటే రోల్స్ రాయ్స్ కంపెనీ, రోల్స్ రాయ్స్. అండ్ దిస్ రోల్స్ రాయ్స్ ఏ కంట్రీకి సంబంధించిందంటే UK అండ్ ద లొకేషన్ ఈజ్ డెర్బీ ఫ్రమ్ UK. ఎక్కడుంది హెడ్ క్వార్టర్ ఆఫ్ రోల్స్ రాయ్స్ అంటే డెర్బీ, UKలో ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ద వన్ మోర్ థింగ్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఇది వరల్డ్ వైడ్ ఏవియేషన్ ఇండస్ట్రీ యొక్క సుపీరియర్ అథారిటీ, రెగ్యులేటరీ బాడీ. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆల్ ఎయిర్వేస్ అన్నీ కలిపి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యాయి. అండ్ వాళ్ళు డిఫైన్ చేసిన రెగ్యులేషన్స్ ప్రకారం ఎయిర్లైన్స్ అన్నీ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఫీజ్ కానీ ఆల్ దోస్ థింగ్స్, ఫ్లైట్ టికెట్స్, ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళు పెట్టిన టార్గెట్ ఏంటంటే ఆల్ ఎయిర్లైన్స్ కంపెనీకి 2050 కల్లా జీరో కార్బన్ ఎమిషన్స్ని అచీవ్ చేయాలి ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో అని చెప్పి టార్గెట్. అండ్ అందులో భాగంగానే అనుకోవచ్చు దిస్ రోల్స్ రాయ్స్. ఇన్ఫ్యాక్ట్ రోల్స్ రాయ్స్ కార్స్నే కాదు, ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వరల్డ్లోనే ఫాస్టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ని ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి కంపెనీ కూడా రోల్స్ రాయ్సే. ఎస్, దే రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ ది ఇండియన్ ఐటీ కంపెనీ TCS. సో దిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పార్ట్నర్షిప్ అవర్ ఇండియన్ TCS company is going to provide engineering skills for that Rolls-Royce company for the development of hydrogen fuel utilization technologies in aviation industry. Okay, right. And the one more point here, International Air Transport Association టార్గెట్ ఏంటంటే 2050 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ని అచీవ్ చేయాలి ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో అని చెప్పి టార్గెట్. మేబీ దాంట్లో భాగంగానే ఈ స్టెప్ అనుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th వన్. రైట్, వరల్డ్లోనే ఫస్ట్ టైము ఒక స్టేట్ గవర్నమెంట్, ఇండియాలో కాదు వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక స్టేట్ గవర్నమెంట్ గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ ఇండెక్స్ని లాంచ్ చేసింది. గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ ఇండెక్స్. లుక్ అట్ హియర్. Which Indian state has recently become the world's first state to launch Gross Environment Product Index to assess the overall development of the ecosystem? మన ఎకోసిస్టంలో ఎస్పెషల్లీ మన నేచర్లో ఎయిర్, వాటరు,
ఫారెస్ట్, సాయిల్. ఇలాగైతే ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఒక నేషన్కి సంబంధించి, స్టేట్కి సంబంధించి జీడిపిని మాట్లాడతాము, జీడిపిని మెజర్ చేస్తాము, క్యాలిక్యులేట్ చేస్తాము. వాట్ ఈస్ జీడిపి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. వాట్ యాక్చువల్లీ జీడిపి డెఫినేషన్? వన్ ఫినాన్షియల్ ఇయర్లో ఒక నేషన్ కానీ స్టేట్ బౌండరీలో ఏమేం గూడ్స్ని, ఏమేం సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తామో ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫైనల్ మానిటరీ వాల్యూవే ఆ ఇయర్కి, ఆ నేషన్కి లేదు ఆ స్టేట్కి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే, లాస్ట్ ఇయర్ లెట్స్ అస్యూమ్ ఎవరైతే ఇనిషియేటివ్ లాంచ్ చేస్తారో ఆ స్టేటే తీసుకుందాం, ఉత్తరాఖండే తీసుకుందాం. ఎయిర్, వాటరు, ఫారెస్ట్, సాయిల్, దీనికి సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఆర్ ఎల్స్ వాటర్ అవైలబిలిటీ అండ్ ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది, దెన్ సాయిల్ ఫెర్టిలిటీ ఎలా ఉంది, సాయిల్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని వీటికి కూడా మానిటరీ వాల్యూస్ ఇచ్చి, మనీ వాల్యూస్ ఇచ్చి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్న ఉత్తరాఖండ్లో ఎయిర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఎయిర్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, అట్ ద సేమ్ టైం వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫారెస్ట్ ఏరియా ఇంక్రీజ్ అయిందా, రెడ్యూస్ అయిందా, అండ్ సాయిల్ ఫెర్టిలిటీ ఎలా ఉంది, ఇలా ఎవ్రీథింగ్ నేచర్లో ఉన్నటువంటి ఈ 4 ఇంపార్టెంట్ థింగ్స్, ఎయిర్కి, వాటర్కి, ఫారెస్ట్కి అండ్ సాయిల్కి కూడా మనీ వాల్యూతో లెక్కగట్టి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్న ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పి ఫైండ్ అవుట్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్ ఇండెక్స్ని వరల్డ్లోనే ఫస్ట్ టైం లాంచ్ చేసినటువంటి స్టేట్ ఇట్ ఈస్ ఉత్తరాఖండ్. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేసిన థింగ్ కూడా 2020 అండ్ 2022 కంపేర్ చేస్తే 2020లో కన్నా 2022లో ద అవైలబిలిటీ ఆఫ్ దిస్ ఆల్ ఎయిర్, వాటర్, ఫారెస్ట్, సాయిల్ ఉత్తరాఖండ్లో మానిటరీ వాల్యూ పరంగా 0.9% ఇంక్రిమెంట్ వచ్చిందని చెప్పి కూడా చూడొచ్చు. వెరీ ఇంపార్టెంట్ వన్. దీంట్లో తీసుకుంటున్న 4 పారామీటర్స్ యూ కెన్ సీ: వాటరు, ఎయిర్, ఫారెస్ట్, సాయిల్ ఆర్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఓకే. అండ్ దే చీఫ్ మినిస్టర్ ప్రజెంట్ పుష్కర్ సింగ్ దామి లాంచ్ చేశారు ఈ ఇనిషియేటివ్. వరల్డ్లో ఫస్ట్ టైము గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జీడిపిని ఎలా మెజర్ చేస్తామో అలానే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లాగే గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ని మెజర్ చేయడానికి ఫస్ట్ టైం ఒక ఇండెక్స్ని లాంచ్ చేసినటువంటి స్టేట్ ఏది అంటే ఉత్తరాఖండ్. ఓకే. అండ్ దర్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ దామి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 17th question. Next 18th question. It's a passed away incident and the personality is Kamala Pujari. She is a female farmer from Odisha and her specialty ఏంటంటే ఆర్గానిక్ ఫార్మర్. ఆమె ఆర్గానిక్ ఫార్మింగ్లో రైస్లో, ప్యాడీ క్రాప్లో, రైస్లో 100 వెరైటీస్ని కల్టివేట్ చేసినటువంటి పర్సనాలిటీ. ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ ఆమెకి అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి 2019లో పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఆమె చనిపోయారు రీసెంట్గా. దట్స్ వై షీఈస్ ఇన్ న్యూస్. అండ్ పాస్డ్ అవే ఇన్సిడెంట్. పర్సనాలిటీ నేమ్ ఏంటంటే కమలా పూజారి. ఫ్రమ్ విచ్ స్టేట్ అంటే ఒడిషా. ఆమె స్పెషాలిటీ 100 వెరైటీస్ ఆఫ్ రైస్ని ఆర్గానిక్ వేలో ఫామ్ చేసింది. నెక్స్ట్ థింగ్, ఆమె ఏ ట్రైబల్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ అంటే పరోజా ట్రైబ్. ఓకే. అండ్ few other points about that personality. Let me give a clarity here. Due to her efforts, the Food and Agriculture Organization of the United Nations recognized the traditional agricultural system of Koraput as a globally important agricultural heritage system. Actually, this one, globally important agricultural heritage system, GIAHS. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషను ఇచ్చే ఒక రికగ్నిషను. దిస్ రికగ్నిషను వరల్డ్ వైడ్ డిఫరెంట్ కంట్రీస్లో అగ్రికల్చర్ సిస్టమ్స్లో హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అగ్రికల్చర్ సిస్టమ్కి ఈ రికగ్నిషన్తో FAO రికగ్నిషన్ ఇస్తుంది, గుర్తింపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటిల్లో GIAHS గుర్తింపు వచ్చాయి అంటే అవి చాలా ట్రెడిషనల్, ఓల్డ్, కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వాల్యూ ఉన్నటువంటి అగ్రికల్చర్ సిస్టమ్ అని చెప్పి దాని ఇండికేషను. అండ్ అలాంటి గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టము మన ఇండియా నుంచి ఓన్లీ 2 అగ్రికల్చర్ క్రాప్స్కి మాత్రమే గుర్తింపు ఉంది. ఓకే. FAO ఇచ్చే ఈ రికగ్నిషను, FAO ప్రొవైడ్ చేసే రికగ్నిషను. విచ్ రికగ్నిషన్? గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్. ఈ హెరిటేజ్ సిస్టంలో మన ఇండియా నుంచి 2 అగ్రికల్చరల్ సిస్టమ్స్ మాత్రమే యాడ్ అయ్యాయి.
ఆ రెండిట్లో ఒకటి కోరాపుట్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ సిస్టము. ఇది ఆమె ఫామ్ చేసే కైండ్ ఆఫ్ ఆమె పండించినటువంటి ఈ కోరాపుట్ 100 వెరైటీస్లో ఒకటి కోరాపుట్ రైస్ వెరైటీ, కోరాపుట్ ట్రెడిషనల్ అగ్రికల్చరు. ఏ ఇయర్లో ఈ GIAHSలోకి యాడ్ చేయడం జరిగింది? 2012లో. అండ్ వన్ మోర్ థింగ్, కుట్టనాడ్ బిలో సీ లెవెల్ ఫార్మింగ్ సిస్టము 2013లో యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి కూడా ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో, దట్ ఈస్ సాఫ్రాన్ హెరిటేజ్ ఆఫ్ కాశ్మీర్ 2011 ఇట్ సెల్ఫ్. బట్ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ డిస్ప్యూటెడ్ ఏరియా బిట్వీన్ ఇండియా పాకిస్తాన్ కాబట్టి ఏ కంట్రీ అని చెప్పి స్పెసిఫై చేయలేదు FAO వెబ్సైట్లో. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సాఫ్రాన్ హెరిటేజ్ ఆఫ్ కాశ్మీర్ పక్కన పెడితే మన ఇండియా నుంచి FAO యొక్క గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ హెరిటేజ్ సిస్టంలో 2 క్రాప్స్ మాత్రమే ఉన్నాయి, 2 అగ్రికల్చర్ సిస్టమ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 కూడా ఒకటి కోరాపుట్ ట్రెడిషనల్ అగ్రికల్చరు, ఇంకోటి కుట్టనాడ్ బిలో సీ లెవెల్ ఫార్మింగ్ సిస్టము. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కమలా పూజారి చనిపోయారు కదా, పాస్డ్ అవే ఇన్సిడెంట్ కదా, ఆమె ఫామ్ చేసినటువంటి ఆర్గానిక్ ఫార్మ్స్లో ఈ మెథడ్ ఒకటి, దట్ ఈస్ కోరాపుట్ ట్రెడిషనల్ అగ్రికల్చరు. అండ్ ఈవెన్ ఆ పర్సనాలిటీకి 2002లో ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది బై UNDP విత్ ఇన్ ద యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ దిస్ అవార్డ్ అంటే బయోడైవర్సిటీని అంటే నేచర్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకొని లోకల్ కమ్యూనిటీస్లో పావర్టీని రిమూవ్ చేయడం కోసము ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తూ ఉంటారో, కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇచ్చే గుర్తింపే అవార్డే దిస్ అవార్డ్, ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డ్. ఇంత ఉంది ఆమె గురించి స్పెషాలిటీ. ద పర్సనాలిటీ నేమ్ ఈస్ కమలా పూజారి, చనిపోయారు, పాస్డ్ అవే ఇన్సిడెంట్. ఏ స్టేట్? ఒడిషా. ఏ ట్రైబ్? పరోజా ట్రైబు. 2019లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అండ్ ఆమె ఫామ్ చేసినటువంటి రైస్ వెరైటీస్లో ఒకటైన కోరాపుట్ అగ్రికల్చర్ సిస్టమ్కి గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టంలో కూడా గుర్తింపు దక్కింది. అండ్ వన్ మోర్ సచ్ ఎ కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ హెరిటేజ్ సిస్టమ్ ఇండియా నుంచి దిస్ వన్ కుట్టనాడు బిలో సీ లెవెల్ ఫార్మింగ్ సిస్టము. ఈ 2 మన ఇండియా నుంచి GIAHSలో ఉన్నటువంటి 2 అగ్రికల్చర్ హెరిటేజ్ సిస్టమ్స్. అండ్ ఇంకోటి డిస్ప్యూటెడ్ థింగ్, ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న లొకేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో GIAHSలో ఉన్నటువంటి ఇంకో థింగ్ ఏంటంటే సాఫ్రాన్ హెరిటేజ్ ఆఫ్ కాశ్మీర్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 18th question. Move to next question, question number 19th. Yeah, just read the question. Which country has recently become the 53rd country to join the United Nations Water Convention 1992? Right. 1992లో ఇనిషియల్గా ఓన్లీ యూరోప్ కంట్రీస్ మాత్రమే ఫోకస్ పెట్టి యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ని ఇనిషియేట్ చేశారు. వాటర్ కన్వెన్షన్, వాట్ ఈస్ దిస్ వాటర్ కన్వెన్షన్ అంటే ట్రాన్స్ బౌండరీ వాటర్ బాడీస్ని, ట్రాన్స్ బౌండరీ వాటర్ బాడీస్ అంటే రివర్స్, లేక్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ 2 కంట్రీస్ మధ్య ఎటువంటి డిస్ప్యూట్ రాకుండా ఆ వాటర్ని షేర్ చేసుకునే ఆబ్జెక్టివ్తో ఏ విధంగా షేర్ చేసుకోవాలి, ఎలాంటి రూల్స్ని డిఫైన్ చేసుకోవాలి అనే కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్తో 1992లో ఓన్లీ యూరోప్ కంట్రీస్కి మాత్రమే ఫోకస్గా ఆబ్జెక్టివ్గా ఇనిషియేట్ చేసినటువంటి కన్వెన్షనే యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ 1992. ఇనిషియల్గా యూరోప్ కంట్రీస్కి మాత్రమే. 2016లో ఎంటైర్ వరల్డ్కి ఎక్స్పాండ్ చేశారు. మన ఇండియా ఈ 1992 యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్లో సిగ్నేటరీ కాదు, మనం సైన్ చేయలేదు. ప్రెజెంట్ అయితే ఇది 53rd కంట్రీ అండ్ 54th కంట్రీ కూడా వస్తుంది మనకి. ఇదే కరెంట్ అఫైర్ డిస్కషన్లో యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ ఈ ట్రిటీలో సైన్ చేసిన 53rd కంట్రీ ఏది అంటే ఐవరీ కోస్ట్. వాట్ ఈస్ దిస్ యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ అంటే ట్రాన్స్ బౌండరీ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, రివర్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ యు లుక్ అట్ హియర్ ఐవరీ కోస్ట్ షేర్స్ 8 ట్రాన్స్ బౌండరీ రివర్ బేసిన్స్. వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, ఈ ఐవరీ కోస్ట్ ద్వారా వెళ్ళే ఈ రివర్స్ అన్నీ కూడా బ్లాక్ వోల్టా, బయా, టనోయి, కొమోయి, నైజర్, ససంద్ర, కవల్లి విత్ ఇట్స్ 6 neighboring కంట్రీస్. ఐవరీ కోస్ట్కి నేబర్ కంట్రీస్గా ఏవైతే 6 కంట్రీస్ ఉన్నాయో ఈ 6 కంట్రీస్తో ఈ రివర్స్ ఐవరీ కోస్ట్ అండ్ దిస్ పర్టికులర్ కంట్రీస్లో కూడా ఇవి ఫ్లో అవుతున్నాయి. ఘనా, బర్కినా ఫసో, మాలి, గిని. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రివర్ 2 లేదా 3 కంట్రీస్
మూడు కంట్రీ యొక్క బౌండరీస్లో టెరిటరీస్లో ఫ్లో అవుతూ ఉంటే వాటర్ షేరింగ్లో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అలా లేకుండా ఫ్రెండ్లీగా వాటర్ని ఎలా షేర్ చేసుకోవాలి అనే పాయింట్ని ఫోకస్ పెట్టి లాంచ్ చేసినటువంటి ఒక కన్వెన్షన్ 1992లో. యూ కెన్ సీ ఈవెన్ ద కన్వెన్షన్ ఎప్పుడు లాంచ్ చేస్తారు కూడా. యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ వాజ్ అడాప్టెడ్ హెల్సింకి ఫిన్లాండ్ ఆన్ 1992. బట్ ఇది ఎప్పటి నుంచి అప్లికబుల్ అయింది అంటే 1996 నుంచి. 1992లో కన్వెన్షన్ని పాస్ చేసినా కూడా 1996 నుంచి ఎఫెక్టివ్గా అప్లికబుల్ అయింది. అండ్ 2016 తర్వాత ఎంటైర్ వరల్డ్కి ఎక్స్పాండ్ చేశారు. అండ్ ఇప్పటి వరకు అయితే ఆఫ్రికా నుంచి ఇది 10th కంట్రీ ఐవరీ కోస్ట్, అండ్ 11th కంట్రీగా జింబాబ్వే. అది కూడా వస్తుంది కరెంట్ అఫైర్స్ ఈ వీక్లో డిస్కషన్లోనే. ఓకే, సింప్లీ రిమెంబర్ వన్ మోర్ థింగ్, ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ 1992 యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్. అండ్ ఆఫ్రికా నుంచి విత్ దిస్ అడిషన్ దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఫోర్ లార్జెస్ట్ ఎకానమీస్. నైజీరియా, ఘనా, సెనెగల్, ఐవరీ కోస్ట్, ఈవెన్ 5th జింబాబ్వే కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో సింప్లీ 19th క్వశ్చన్ లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైం. 1992 యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్లో జాయిన్ అయినటువంటి 53rd కంట్రీ ఏది అంటే ఐవరీ కోస్ట్. ఇది ఆఫ్రికన్ కంట్రీ. ఈ యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్లో జాయిన్ అయిన ఆఫ్రికా నుంచి 10th కంట్రీ. ఓవరాల్గా 53rd కంట్రీ, బట్ ఆఫ్రికాలో 10th కంట్రీ. యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ని 1992లో హెల్సింకి ఫిన్లాండ్లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. బట్ 1996 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అండ్ మన ఇండియా ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్. ఓకే, అండ్ ఈ వాటర్ కన్వెన్షన్లో ఫస్ట్ జాయిన్ అయిన ఆఫ్రికన్ కంట్రీ చాద్. సో దిస్ 2018లో జాయిన్ అయింది చాద్, సెనెగల్. అండ్ ఇండియా ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్. వాట్ ఈస్ దిస్ యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ అంటే ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివర్స్లో ఫ్లో అయ్యే వాటర్ని ఫ్రెండ్లీగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా షేర్ చేసుకోవడం కోసము డిఫైన్ చేసినటువంటి గైడ్లైన్సే, రూల్సే, రెగ్యులేషన్సే ఈ యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్. ఓకే, ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ 1992. రైట్ నో 53rd కంట్రీగా ఐవరీ కోస్ట్, అండ్ వస్తుంది మళ్ళీ క్వశ్చన్ 54th కంట్రీగా జింబాబ్వే ఉన్నాయి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 19th one. Move to next question, question number 20. Right. If you look at here, 20th question. Which country has recently launched the Climate Finance Action Fund, CFF? What actually CFF? Climate Finance Action Fund. So what is this Climate Finance Action Fund ante? To support green projects, environmental friendly projects in developing countries, ekkada developing countries lo, and to help maintain 1.5 degrees Celsius temperature target. So what actually this question, let me convey clearly. Right, 1850 తర్వాత 1850 1900 తర్వాత ఇప్పుడు రన్ అవుతున్న టైం అంతా కూడా అంటే 20th century 21st century ఇదంతా కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పి మాట్లాడతారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అండ్ దిస్ టైమ్ని 1850 ఈ టైంని ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు. ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అండ్ 1850-1900లో వరల్డ్ ఈ 50 yearsలో వరల్డ్ యావరేజ్ టెంపరేచర్ ఎంత అంటే ఒక కంట్రీలో ఒకలా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇండియాలో యావరేజ్గా అరౌండ్ 35 degrees Celsius టెంపరేచర్ ఉండొచ్చు. అండ్ యూకేలో యావరేజ్గా లైక్ 15 to 20 degrees Celsius టెంపరేచర్ ఉండొచ్చు. అమెరికాలో ఇంకో టెంపరేచర్ ఉండొచ్చు. అలా వరల్డ్లో ఉన్న ఆల్ కంట్రీస్లో ఉన్నటువంటి టెంపరేచర్స్ని క్యాలిక్యులేట్ చేసి 1850-1900లో యావరేజ్ టెంపరేచర్ ఎంత వరల్డ్ అంటే 13.5 degrees Celsius. టార్గెట్ ఏంటంటే ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు, దట్స్ వాట్ ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో వరల్డ్ యావరేజ్ టెంపరేచర్ 13.5 degrees Celsius. 21st century ఎండ్ అయ్యేసరికి అంటే 2100 కంప్లీట్ అయ్యేసరికి ఈ టెంపరేచర్ వరల్డ్ యావరేజ్ టెంపరేచర్ని ప్లస్ 1.5 degrees Celsius అనుకున్న 15 degrees Celsius దాటకుండా ఉంచాలనేది టార్గెట్. ఇలా ఉంచాలంటే అర్థం ఏంటి? కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి. ఓకే, గ్లోబల్ వార్మింగ్ని, కార్బన్ ఎమిషన్స్ని రిడ్యూస్ చేయగలిగితే టెంపరేచర్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. టెంపరేచర్స్ కన్నా పెరిగిపోతే ఆటోమేటిక్గా ఆర్కిటిక్, అట్లాంటిక్, ఓషన్స్లో ఉన్నటువంటి వాటర్ ఐస్ రూపంలో ఉంది, సాలిడ్ రూపంలో ఉంది, లిక్విడ్ ఫామ్లోకి వస్తే మెనీ కంట్రీస్ అన్నీ కూడా సబ్మర్జ్ అవుతాయి. సో దట్స్ వై వరల్డ్ యావరేజ్ టెంపరేచర్ని 21st century 2100 లోపు ఎంతకన్నా ఎక్సీడ్ అవ్వకుండా మనం కాపాడాలి అంటే 15 degrees Celsius దాటకుండా యావరేజ్ టెంపరేచర్, ఇది టార్గెట్.
ఇలా చేయాలంటే గ్రీన్ ప్రాజెక్ట్స్కి సపోర్ట్ ఇవ్వాలి కదా, ఆ ప్రాజెక్ట్స్ కోసమే దిస్ ఇయర్ COP29 మీటింగ్ని హోస్ట్ చేయబోతున్నటువంటి అజర్బైజాన్ కంట్రీ బాకు ఈజ్ ద లొకేషన్. COP29 host country this year. Look at here, Azerbaijan, the host of COP29 Conference of the Parties Climate Summit, launched the Climate Finance Action Fund. Climate Finance Action Fund. So this year COP29 ని హోస్ట్ చేయబోతున్నటువంటి అజర్బైజాన్ లాంచ్ చేసిన ఒక ఫండే క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్. ఈ ఫండ్ ద్వారా ఏ కంట్రీస్ అయితే ఎక్కువగా కార్బన్స్ని ఎమిట్ చేస్తున్నాయో, ఏ కంపెనీస్ అయితే క్రూడ్ ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆ కంట్రీస్ కంపెనీస్ నుంచి అట్లీస్ట్ $1 బిలియన్ ఫండ్స్ని రైజ్ చేసి ఈ మనీని తీసుకెళ్ళి డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డెవలపింగ్ కంట్రీస్లో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్కి, గ్రీన్ ప్రాజెక్ట్స్కి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి, లోన్స్ ఇవ్వాలని చెప్పి టార్గెట్ దిస్ క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్. దీన్ని లాంచ్ చేసిన కంట్రీ ఏది అంటే అజర్బైజాన్. అండ్ దిస్ ఇయర్ లుక్ అట్ హియర్, ఎయిమ్ టు రైజ్ $1 బిలియన్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అండ్ కంపెనీస్. And the fund will be based in Baku, Azerbaijan, with the secretariat and board including contributors and ఎవరెవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళు కూడా ఈ బోర్డులో మెంబర్స్గా ఉంటారు. అండ్ ఇండిపెండెంట్ ఆడిట్ కమిటీ ఆల్సో. అండ్ COP29 will be held in Baku this year November, that's already said. And COP30 బ్రెజిల్ హోస్ట్ చేయబోతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ 20th క్వశ్చన్. సింప్లీ 20th క్వశ్చన్లో దిస్ ఇయర్ హోస్ట్ అయిన COP29 హోస్ట్ చేస్తున్న అజర్బైజాన్ లాంచ్ చేసింది ఒక ఫండ్, క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్. ఈ ఫండ్ ద్వారా $1 బిలియన్ రైజ్ చేసి డెవలపింగ్ కంట్రీస్లో గ్రీన్ ప్రాజెక్ట్స్కి లోన్స్ ఇవ్వడమే ఈ ఫండ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 21. రీసెంట్గా దిస్ worldatlas.com, ఈ ఆర్గనైజేషను worldatlas.com వరల్డ్లో ఉన్నటువంటి టాప్ 10 లార్జెస్ట్ కోల్ మైన్స్. Okay, look at here. In terms of production volume, in the list of the world's top 10 largest coal mines, అంటే వరల్డ్లో కోల్ ప్రొడ్యూస్ చేసిన మైన్స్లో 10 లార్జెస్ట్ కోల్ మైన్స్ ర్యాంకింగ్ అని చెప్పి worldatlas.com ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. ఈ రిపోర్ట్లో లుక్ అట్ హియర్, సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ జర్వా కోల్ మైను, ఇదొక కోల్ మైను, జర్వా కోల్ మైను, అండ్ Kushmunda coal mine, in which Indian state secured 2nd and 4th rank in terms of production volume in the list of the world's top 10 largest coal mines released by worldatlas.com. So what actually this question? So this organization worldatlas.com రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఏంటి ఆ రిపోర్ట్ అంటే వరల్డ్లో ఉన్నటువంటి కోల్ మైన్స్లో టాప్ 10 లార్జెస్ట్ కోల్ మైన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోల్ ప్రొడక్షన్. అండ్ దాంట్లో మన ఇండియా నుంచి 2 కోల్ మైన్స్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో ఒకటి ఉంది, 4th ప్లేస్లో ఒకటి ఉంది. సెకండ్ ప్లేస్లో జర్వా కోల్ మైన్ ఉంది, 4th ప్లేస్లో కూష్ముండా కోల్ మైన్ ఉంది. రెండు కూడా ఏ స్టేట్లో ఉన్నాయంటే ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఛత్తీస్గఢ్. అపార్ట్ ఫ్రమ్ దీస్ 2, వరల్డ్లోనే కోల్ మైన్స్లో బిగ్గెస్ట్ కోల్ మైన్ ఏది అంటే దిస్ వన్. ఇఫ్ యు లుక్ అట్ ద నేమ్, బ్లాక్ థండర్ మైన్. బ్లాక్ మన ఇండియా నుంచి జర్వా సెకండ్ ప్లేస్లో ఉంది, కూష్ముండా 4th ప్లేస్లో ఉంది. బట్ ఫస్ట్ ప్లేస్లో బ్లాక్ థండర్ మైన్, ఇది అమెరికాలో ఉంది. సో ఇట్ బిలాంగ్స్ టు అమెరికా. అండ్ నెక్స్ట్ అదర్ థింగ్, ఇఫ్ యూ సీ టాప్ 10లో 4 మైన్స్, టాప్ లార్జెస్ట్ 10 మైన్స్లో ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మైన్స్ ఇండోనేషియా నుంచి ఉన్నాయి, ఇండియా నుంచి 2 ఉన్నాయి. అండ్ వరల్డ్లోనే లార్జెస్ట్ కోల్ మైన్ ఏది అంటే బ్లాక్ థండర్ మైన్ ఫ్రమ్ అమెరికా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, వరల్డ్లోనే కోల్ని ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీస్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోల్ చైనా అయితే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇండియానే విత్ 9%. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఉన్న చైనా మోర్ దాన్ హాఫ్, ప్రతి 100 kgs కోల్ ప్రొడక్షన్లో 52 kgs ఫ్రమ్ చైనా నుంచి వస్తుంటే 9 kgs ఫ్రమ్ ఇండియా విత్ అ సెకండ్ స్పాట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. దట్స్ అవర్ 21st క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ దట్? లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైమ్. worldatlas.com పబ్లిష్ చేసినటువంటి వరల్డ్లో లార్జెస్ట్ టాప్ 10 కోల్ మైన్స్ మన ఇండియా నుంచి 2 ఉన్నాయి టాప్ 10లో. సెకండ్ ప్లేస్లో జర్వా, 4th ప్లేస్లో కూష్ముండా, బోత్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్, ఇండియాలో కోల్ ప్రొడక్షన్లో 10% ఈ 2 మైన్స్ నుంచే వస్తుంది. అదర్ థింగ్ యూ కెన్ సీ హియర్, జర్వా అండ్ కూష్ముండా ప్రొడ్యూస్డ్ మోర్ దాన్ 100 million tons ఆఫ్ కోల్ యాన్యువల్లీ, అకౌంటింగ్ ఫర్ అబౌట్ 10% ఆఫ్ టోటల్ కోల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో 10%. ఓకే, నెక్స్ట్ థింగ్, వరల్డ్లోనే లార్జెస్ట్ కోల్ మైన్ ఏది అంటే బ్లాక్ థండర్ మైన్, ఇట్ ఈస్ ఇన్ అమెరికాలో ఉంది. నెక్స్ట్ థింగ్,
టాప్ 10లో 4 మైన్స్ ఫ్రమ్ ఇండోనేషియా నుంచి ఉన్నాయి. నెక్స్ట్ వరల్డ్లోనే కోల్ ప్రొడక్షన్లో టాప్ ప్లేస్లో చైనా ఉంది, సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 21st క్వశ్చన్. అంటే 22nd క్వశ్చన్. 22nd question simply, which insurance company has recently secured the 6th position out of the top 100 global companies in the global $1 million round table rankings for 2024? ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకు అర్థం అవ్వాల్సిన టర్మ్ ఏంటంటే ఎండిఆర్టీ అంటే ఏంటి. దిస్ వన్ ఎండిఆర్టీ అర్థమైతే క్వశ్చన్ అర్థమవుతుంది. జస్ట్ రీడ్ ద క్వశ్చన్. First, let's we discuss about MDRT. Then I will come across the question. What is MDRT? $1 million round table, right? MDRT ante $1 million round table. What is this MDRT? Look at here. MDRT membership is recognized internationally as the standard of excellence in the life insurance and financial services business. And how to qualify for MDRT? And there are some numbers also given. Let me explain with a simple example. మేబీ మీకు అందరికీ బాగా తెలిసిన ఒక రిక్రూట్మెంట్ ఎల్ఐసి ఏడిఓ, అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎల్ఐసి ఏడిఓ. వాట్ ఈస్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏడిఓ? ఆఫ్టర్ బికమ్ ఎల్ఐసి ఏడిఓ దే నీడ్ టు సేల్ ఎల్ఐసి పాలసీస్ టు ద కస్టమర్స్, రైట్? సో ఒక ఎల్ఐసి ఏజెంట్ ఆర్ ఎల్స్ లెట్ మీ టేక్ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్, ఫర్గట్ అబౌట్ ద కంపెనీ. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఆర్ ఇన్సూరెన్స్ అడ్వైజరు జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే ఇన్సూరెన్స్ పాలసీస్ని సేల్ చేయడం ద్వారా కమిషన్ని, అంటే యాక్చువల్గా వాళ్ళకి సాలరీస్ ఎలా ఉంటాయంటే ఫిక్స్డ్ సాలరీ సమ్ ఎక్స్వైజెడ్ నెంబర్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ ఎన్ని పాలసీస్ని సేల్ చేయగలిగితే అన్ని పాలసీస్ సంబంధించి ప్రతి పాలసీ నుంచి సర్టన్ కమిషన్ కూడా పే చేస్తారు ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్కి. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇయర్లో కమిషన్ రూపంలో మన ఇండియాలో అయితే నెంబర్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నెంబర్స్ ఇవి, దిస్ ఇయర్ నెంబర్స్ కాదు. లుక్ అట్ ఇయర్, ఎల్ఐసి అఫిషియల్ డేటా ఇది, ఎల్ఐసి వెబ్సైట్ నుంచి నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా. ఇఫ్ యు లుక్ అట్ ఇయర్, ఎండిఆర్టీ మెంబర్షిప్ రావాలి అంటే సో దట్ నెంబర్ anyway, if you look at this one, active members of insurance sectors including LIC have a chance to qualify for MDRT. అంటే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎండిఆర్టీ రికగ్నిషన్ రావాలి అంటే కండిషన్ ఏంటో చూస్తే, ఇన్ ఇండియా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ who have generated a first year commission of at least this number 9.98 lakh from life insurance policies can qualify for MDRT. ఏవైతే వాళ్ళు పాలసీ సేల్ చేస్తున్నారో ఒక ఇన్సూరెన్స్ ఏజెంటే అనుకుందాం, సమ్ ఎక్స్ అనే పర్సన్ ఏడీఓగా అపాయింట్ అయ్యారు, ఎల్ఐసి ఏడీఓగా అపాయింట్ అయ్యారు. అపాయింట్ అయిన ఫస్ట్ ఇయర్లోనే కమిషన్ ద్వారా ఇఫ్ యు లుక్ అట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కమిషన్ ఆఫ్ అట్లీస్ట్ దిస్ మచ్, కమిషన్ ద్వారా దాదాపు 10 లక్షలు ఇక్కడ అర్న్ చేస్తే ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ అడ్వైజరు ఎండిఆర్టీకి క్వాలిఫై అవ్వడానికి అర్హత సాధిస్తారు. అది కూడా ఏ పాలసీస్? ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కాకుండా ఎనీ అదర్ పాలసీస్కి సంబంధించి అయితే ఏజెంట్స్ హ్యావింగ్ నాన్ లైఫ్ బిజినెస్ కెన్ ఆల్సో క్వాలిఫై ఫర్ MDRT. హవెవర్ అట్లీస్ట్ 50% ఆఫ్ దిస్ కమిషన్ వాల్యూ, దట్ ఈస్ 9.98 lakh హ్యాస్ టు కమ్ ఫ్రమ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఓకే, అంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో నార్మల్గా వినిపించే వర్డ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆల్రెడీ ఏడీఓస్గా వర్క్ చేస్తున్నట్లయితే యూ కెన్ ఎంక్వైర్ విత్ దెమ్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. ఎండిఆర్టీ అంటే ఏంటి అంటే బేసిక్, అంటే 1 ఇయర్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లో మన ఇండియాలో అయితే ఒక కంట్రీలో ఒక నెంబర్ ఉంటుంది, మన ఇండియాలో అయితే 9.98 lakh కన్నా కమిషన్ అర్న్ చేయగలిగితే ఆ పర్సన్ ఎండిఆర్టీ గుర్తింపు వచ్చినట్టు లెక్క. వెరాజ్ ఎండిఆర్టీకి 3 times అయితే, అంటే 9.98కి 3 times ఆల్మోస్ట్ 30 lakhs కమిషన్ కానీ అర్న్ చేయగలిగితే, నేను ప్రీమియమ్స్ వాల్యూ అనట్లేదు, కమిషన్ వాల్యూ. సపోజ్ ఒక పాలసీ ప్రీమియం ఒక 10,000 రూపీస్ ఉంది అనుకుందాం, దీంట్లో ఇన్సూరెన్స్ ఏజెంట్కి
హార్డ్లీ ఒక 10% ఇస్తారనుకుంటే 1000 రూపీస్ వస్తారు. ఈ 1000 రూపీస్ని అన్ని సమ్ చేస్తే ఈ నెంబర్ క్రాస్ అవ్వాలి, ప్రీమియమ్స్ అమౌంట్ కాదు. ఓకే రైట్. సో బేసిక్ ఈ 9.98 lakh 3 times అయితే అప్పుడు ఇచ్చేనేమో COT అని చెప్పి పిలుస్తారు ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ని, దట్ ఈస్ కోర్ట్ ఆఫ్ ద టేబుల్. అండ్ ఇంక 6 times ఆఫ్ MDRT కమిషన్ కానీ అర్న్ చేయగలిగితే టాప్ ఆఫ్ ద టేబుల్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టెర్మినాలజీస్ యూజ్ చేస్తారు. సో MDRT మెంబర్షిప్ వచ్చింది ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్కి అంటే ఆ పర్సనాలిటీ పాలసీస్ని చాలా బెటర్గా సేల్ చేశారని చెప్పి, చాలా ఎక్కువ పాలసీస్ని సేల్ చేశారని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఆ మెంబర్షిప్ అని చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇన్సూరెన్స్ ఏజెంట్స్. అండ్ మన ఇండియాలో అలా MDRT రికగ్నిషన్ పొందినటువంటి ఇన్సూరెన్స్ ఏజెంట్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ MDRT రికగ్నిషన్ పొందిన ఇన్సూరెన్స్ ఏజెంట్స్లో టాప్ 100 కంపెనీస్ గ్లోబల్ నుంచి తీస్తే మన ఇండియా నుంచి ఒక కంపెనీ టాటా అవివా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 6th ర్యాంక్లో ఉంది, 6th పొజిషన్. ఇఫ్ యు లుక్ అట్ హియర్, టాటా అవివా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, వన్ ఆఫ్ ఇండియాస్ లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, హ్యాస్ సెక్యూర్డ్ ద 6th పొజిషన్ అవుట్ ఆఫ్ 100 global companies in the global $1 million round table rankings for 2024 with this many MDRT qualified advisors. How many? 2584. అంటే టాటా అవివా లైఫ్ ఇన్సూరెన్స్ రిక్రూట్ చేసుకున్నటువంటి ఇన్సూరెన్స్ ఏజెంట్స్లో ఫస్ట్ ఇయరే వాళ్ళు 9.98 lakh కన్నా ఎక్కువ కమిషన్ని జనరేట్ చేయగలిగినటువంటి అర్న్ చేసినటువంటి ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ వీళ్ళు. అండ్ యాజ్ ఆఫ్ దట్ టు లాస్ట్ ఇయర్ డిసెంబర్ 30.64% ఇంక్రీజ్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్. అంటే ఈ నెంబర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 130%. అండ్ ఇఫ్ యు లుక్ అట్ ఇయర్, దిస్ ద సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్లో ఈ MDRT క్వాలిఫైడ్ అడ్వైజర్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంపెనీగా దిస్ టాటా అవివా లైఫ్ ఇన్సూరెన్స్. అండ్ ఇందులో అవుట్ ఆఫ్ దిస్ 2584 మెంబర్స్లో MDRT క్వాలిఫైడ్ అడ్వైజర్స్లో ఫీమేల్ అడ్వైజర్స్ నియర్లీ 1238. సో ఉమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది అండ్ గ్లోబల్గా 7th స్పాట్లో ఉంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లెట్ మీ గివ్ ఎ రివిజన్. MDRT అనే టర్ము $1 million రౌండ్ టేబుల్ MDRT అంటే ఆ గుర్తింపు ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్కి రావాలి అంటే, ఇన్సూరెన్స్ ఏజెంట్కి రావాలి అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లో కమిషన్ ద్వారా 10 లక్షల వరకు ఆల్మోస్ట్ అర్న్ చేస్తే MDRT రికగ్నిషన్ ఇస్తారు. అండ్ MDRT వాల్యూకి 3 times అర్న్ చేస్తే కోర్ట్ ఆఫ్ ద టేబుల్ రికగ్నిషన్ ఇస్తారు, 6 times అర్న్ చేస్తే టాప్ ఆఫ్ ద టేబుల్ రికగ్నిషన్ ఇస్తారు. అండ్ మన ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ MDRT క్వాలిఫైడ్ అడ్వైజర్స్తో వరల్డ్లోనే టాప్ 100 కంపెనీస్లో 6th స్పాట్లో టాటా అవివా ఉంది. అండ్ ఫీమేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలోనే టాప్లో ఉంది. ఓకే, ద కంపెనీ ఈస్ టాటా అవివా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23rd. రైట్, 23rd క్వశ్చన్. యా, లాస్ట్ ఇయర్ మన ఇస్రో పర్ఫామ్ చేసిన చంద్రయాన్ 3 మిషన్ టీమ్ ఎవరైతే ఉంటారో ఆ టీమ్కి వరల్డ్ స్పేస్ అవార్డు ఇవ్వడం జరిగింది బై వన్ ఆఫ్ ద నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అండ్ దట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఇది ప్యారిస్లో ఉంటుంది. దీని పర్పస్ ఏంటంటే వరల్డ్ వైడ్ ఉన్నటువంటి సైంటిస్టులని స్పేస్ సైంటిస్టులని ఒక అసోసియేషన్గా ఫామ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని ఒకరికొకరు షేర్ చేసుకునే విధంగా ఇది ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ అని చెప్పి వీళ్ళు మన ఇండియన్ ఇస్రో అచీవ్ చేసిన మిషన్ చంద్రయాన్ 3 మిషన్కి స్పెషల్ రికగ్నిషన్ ఇస్తూ వరల్డ్ స్పేస్ అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్, దట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్. ఇఫ్ యు లుక్ అట్ హియర్, అండ్ Chandrayaan 3 mission team of Indian Space Research Organization won the prestigious World Space Award presented by International Astronautical Federation for its significant contributions to space exploration. And that's what India is the first country to land on the South Pole region of lunar, that is moon. The award recognizes the mission's historic achievement of making India the first country to land near the lunar South Pole. The award will be, ఈ అవార్డుని ఎప్పుడు ప్రజెంట్ చేస్తారంటే దిస్ ఇయర్ అక్టోబర్లో 75th ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ జరగబోతుంది. 75th ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ ఎక్కడంటే ఇటలీ మిలాన్లో. అండ్ అదే ఈవెంట్లో మన ఇండియన్ చంద్రయాన్ 3 మిషన్ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం మెంబర్స్కి ఈ అవార్డు ఇస్తారు, వరల్డ్ స్పేస్ అవార్డుని.
అండ్ దిస్ ఇయర్ ఏ థీమ్తో సెలబ్రేట్ చేయబోతున్నారంటే రెస్పాన్సిబుల్ స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ. రెస్పాన్సిబుల్ స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, ద ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ స్పేస్ అడ్వకసీ ఆర్గనైజేషన్ based in Paris, France, founded in 1951 as a non-governmental organization to establish a dialogue between scientists around the world and to lay the information for international space cooperation. దానికి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అది. సో వాళ్ళు ఇచ్చినటువంటి వరల్డ్ స్పేస్ అవార్డ్ని మన ఇండియన్ చంద్రయాన్ 3 టీంకి ఇవ్వడం జరిగింది. ఈ చంద్రయాన్ 3 మిషన్ డైరెక్టర్ ఎవరంటే చంద్రయాన్ 3 మిషన్ డైరెక్టర్ మోహన్ కుమార్. వెరస్ ప్రాజెక్ట్ డైరెక్టర్, మిషన్ డైరెక్టర్ ఒకరున్నారు, ప్రాజెక్ట్ డైరెక్టరు పి ముత్తువేలు. ఓకే, ముత్తువేలు. మిషన్ డైరెక్టర్ మోహన్ కుమారు, వెరస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి ముత్తువేలు. ఓకే, ఇద్దరు నేమ్స్ కూడా గుర్తుపెట్టుకుంటే ఇట్స్ బెటర్ థింగ్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద 23rd క్వశ్చన్. నెక్స్ట్ 24th వన్. Okay, if you look at the 24th question, fine. Which space agency recently announced its plan to launch the RAMSES? What actually meaning of RAMSES? Rapid Apophis Mission for Space Safety. Rapid R ante rapid, A ante Apophis, Mission for Space Safety. To study the asteroid Apophis for planetary defense purposes. Okay, ఒక ఆస్ట్రాయిడ్ దాని పేరు అపోపిస్. ఇది 2029లో ఎర్త్కు చాలా దగ్గరగా అంటే 20,000 miles డిస్టెన్స్లో. సో స్పేస్ యూనివర్స్ అనేది చాలా పెద్దది. దిస్ డిస్టెన్స్ చాలా నియర్గానే అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 32,000 కిలోమీటర్స్లో అయితే, మైల్స్లో అయితే 20,000, ఇంత దగ్గరగా వస్తుంది ఈ ఆస్ట్రాయిడ్. ఈ ఆస్ట్రాయిడ్ని స్టడీ చేయడం కోసము ఆల్రెడీ నాసా అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ఒసిరిస్ రెక్స్ అనే ఒక మిషన్ని లాంచ్ చేశారు. అండ్ నౌ ద సెకండ్ స్పేస్ ఏజెన్సీ దే లాంచ్డ్ దిస్ మిషన్ నేమ్డ్ యాజ్ రామ్సెస్ అంటే ర్యాపిడ్ అపోపిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ. ఈ మిషన్ని లాంచ్ చేసిన స్పేస్ ఏజెన్సీ ఏది అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది హెడ్ క్వార్టర్. సో యాక్చువల్గా ఈ ఆస్ట్రాయిడ్ యాక్చువల్ నేము 99942 అపోపిస్. ఇట్స్ అ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్, ఎత్తు దగ్గరకు వస్తుంది కాబట్టి అలా పేరు పెట్టారు. అండ్ ఎనీవే, అపోసిస్ నేమ్డ్ ఫర్ ద డెమాన్ సర్పెంట్ ఇన్ ఈజిప్టియన్ మెథాలజీ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 2004. అంటే ఈ ఆస్ట్రాయిడ్కి ఎప్పుడు పేరు పెట్టారంటే 2004లో ఈ నేమ్ పెట్టారు, అపోపిస్ అని చెప్పి. డెమాన్ సర్పెంట్ అని అంటే రాక్షస సర్పం అనే మీనింగ్ వచ్చేలా. సో లెట్ మీ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ మిషన్. 66 మిలియన్ ఇయర్స్కి ముందు ఆల్మోస్ట్ మన ఎర్త్ పైన డైనోసార్స్ ఉండేవి. ఆ డైనోసార్స్ ఎందుకు అంతరించిపోయి ఎక్స్టింక్షన్ అయ్యాయి అంటే ఇలాంటి ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ఎర్త్ని ఢీ కొట్టడం వల్ల. అప్పటికి యాక్చువల్గా ఎర్త్ పైన హ్యూమన్స్ ఎవరు లేరు. మన ఈ ఎర్త్ పైన మనుషులు లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేసింది జస్ట్ 3 lakhs ఇయర్స్కి ముందు నుంచే. నేను మాట్లాడుతుంది ఇక్కడ 66 మిలియన్ ఇయర్స్ అంటే దాదాపు కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఎర్త్ పైన ఈ డైనోసార్స్ ఉండేవి. అవి అంతరించిపోవడానికి మేజర్ రీజన్ ఇలాంటి ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ఎర్త్ని ఢీకొట్టడంతో జనరేట్ అయిన హీట్ వల్ల కావచ్చు, లేకపోతే సునామీస్, ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పచ్చు. సో దానివల్ల డైనోసార్స్ వెరీ బిగ్ అనిమల్స్ ఎర్త్ పైన అలాంటివే చనిపోయాయి. అలాంటి సిచ్యువేషను ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు కూడా రావచ్చు. సో అందుకనే ఇలాంటి ఇప్పుడంటే ఇది ఎర్త్ నుంచి ఢీ కొట్టడం లేదు, బట్ ఇలాంటి ఆస్ట్రాయిడ్సే కన్నా వచ్చి ఎర్త్ని ఢీ కొడితే ఫ్యూచర్లో మేబీ ఎంటైర్ మనుషులందరూ కూడా అంతరించిపోయే పాసిబిలిటీ ఉంది. కాబట్టి సో ఇప్పుడే ఇది ఎంత దగ్గరకైతే వస్తుందో ఇప్పుడే దీన్ని స్టడీ చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ ఎవరైనా ఎర్త్ని ఢీ కొట్టడానికి వచ్చినా కూడా దాని పాత్ని ఎర్త్ ఢీ కొట్టకుండా వేరే పాత్కి మళ్ళించే ఆబ్జెక్టుతో ట్రాన్స్ఫార్మ్ చేసే ఆబ్జెక్టుతో సో ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ని తీసుకోవాలనే కైండ్ ఆఫ్ థింగ్తో ఈ మిషన్స్ని లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ నాసా వాళ్ళు లాంచ్ చేశారు ఒసిరిస్ రెక్స్ అని. అండ్ దిస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా రామ్సెస్ అనే మిషన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు స్టడీ చేస్తారు
ఆ ఆస్ట్రాయిడ్ పైన మన ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది, అంటే ఎర్త్ అట్రాక్షన్ ఎలా ఉండబోతోంది. సో ఒకవేళ వచ్చి ఢీ కొట్టే సిచ్యువేషన్స్ వస్తే ఫ్యూచర్లో, అంటే ఇది ఈ వాట్ వి కాల్ అపోపిస్ ఏమో వచ్చి ఎర్త్ని ఢీ కొట్టదు, బట్ ఫ్యూచర్లో ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ మళ్ళీ వచ్చి ఎర్త్ని ఢీ కొడితే అలాంటి సిచ్యువేషన్స్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఎలా టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి, ఇలాంటి వాటి కోసమే ఈ మిషన్స్ అన్నీ కూడా. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ సింగిల్ డే మన స్పేస్ నుంచి ఎర్త్ వైపు సో మెనీ ఆస్ట్రాయిడ్స్ ఎర్త్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయంట. వాటిలో చాలా వరకు ఆస్ట్రాయిడ్స్ అవుటర్ స్పేస్ నుంచి ఎర్త్ ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర ఉన్న ఫ్రిక్షన్ వల్లే బర్న్ అయిపోయి బూడిదైపోతూ ఉంటాయి. అండ్ కొన్ని మాత్రం ఎర్త్ని రీచ్ అవుతూ ఉంటాయి, బట్ అవి కన్సిడరబుల్ డ్యామేజ్ని అయితే యాజ్ ఆఫ్ నో క్రియేట్ చేయలేదు. బట్ ఫ్యూచర్లో డ్యామేజ్ కూడా క్రియేట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ని స్టడీ చేయడం కోసమే ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఉన్న ఆస్ట్రాయిడ్ ఏంటంటే అపోపిస్. దీన్ని స్టడీ చేయడం కోసము నాసా అండ్ యుఎస్ఏ ఇప్పటి వరకు 2 స్పేస్ ఏజెన్సీస్ మాత్రమే ఈ మిషన్స్ని లాంచ్ చేసి, నాసా వాళ్ళు లాంచ్ చేసింది ఒసిరిస్ రెక్స్, వెరాజ్ వీళ్ళు ర్యామ్సెస్ అంటే ర్యాపిడ్ అపోపిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. వెరాజ్ యుఎస్ఏ హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. ఓకే, రైట్. నౌ 25th క్వశ్చన్. In fact, that's the final question of part 2. 25th, the Union Ministry of Information and Broadcasting inaugurated India's 500th community radio station, Apna Radio, at Indian Institute of Mass Communication. Okay, so simply information broadcasting ఇండియాలో 500th కమ్యూనిటీ రేడియో స్టేషన్ని విత్ దిస్ నేమ్తో అప్నా రేడియో 90.0 FM నేమ్తో లాంచ్ చేసింది అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. ఎక్కడుందంటే ఐజ్వాల్, మిజోరాం. దట్స్ ఆల్ అబౌట్ దిస్ part 2 and still maybe part 3 and part 4 also we can expect in next classes, right?